ఒరిస్సాలో కొలువై ఉన్నటువంటి గిరిజాదేవి శక్తిపీఠం యొక్క విశిష్టతను తెలియజేయండి. ఓడ్యానే గిరిజాదేవి. ఓడ్యానము అంటే అది వడ్డాణము వంటి ప్రదేశం. అంటే భరతమాతకు ఆ ఒరిస్సా ప్రదేశం, ఒరిస్సా రాష్ట్రం అనేటువంటిది ఓఢ్ర దేశం అని కూడా అంటారు. ఓడ్యానే అదే వడ్డాణము అయింది తెలుగులో పలకగా. వడ్డాణము ధరించేటువంటి ఆ క్షేత్రము అమ్మవారికి ఉన్నటువంటి అనేక అలంకారములలో వడ్డాణము వంటిది. అంటే అన్ని అలంకారముల్లోకి పెద్దదైనటువంటి అలంకారం, ఎక్కువ బంగారం పట్టేటువంటి అలంకారం. అందరూ కూడా ఎన్ని ఉన్నా గాజులు గొలుసులు ఇట్లాంటివి ఉన్నప్పటికీ కూడా వడ్డాణము పెట్టుకోవాలని కోరుకుంటారు. అంటే ఓడియానే మరి గిరిజాదేవి. గిరి అంటే ఎత్తైన ప్రదేశము, అక్కడి నుంచి పుట్టినటువంటిది. ఎత్తైన ప్రదేశం నుంచి అంటే పర్వతముల నుంచి ఏమి పుడుతూ ఉంటాయి? అనేకమైనటువంటి ఔషధులు. మనకు కావాల్సినటువంటి ఒక నేల మీద పండే పంటే కాదు, జలము నుంచి కూడా మనం ఆహారాన్ని స్వీకరిస్తున్నాము, పర్వతముల నుంచి కూడా ఆహారం స్వీకరిస్తున్నాము. పర్వతముల నుంచి పుట్టేటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి నదులు, అవి అద్భుతమైనటువంటి జలాలను అందిస్తూ ఉన్నాయి. భారతదేశం అంతటా కూడా ప్రవహించి జలం హి జీవనం. కాబట్టి ఆ అమ్మవారు అందించేటువంటి ఇది అనుగ్రహం ఎలా ఉంటుందంటే, మరి ఒక గాజో ఉంగరమో కావాలని ప్రార్థిస్తే వడ్డాణం అనేటువంటిది బహుమతిగా ఇచ్చామనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా ఆ ఓడియాన క్షేత్రములో శక్తిపీఠములో అవతరించినటువంటి గిరిజాదేవిని, ఆవిడ అవతరించడం కాదు, అక్కడ ఉద్భవించింది. ఆవిడ తనంతట తానుగా ఉద్భవించింది. మరి ఆవిడ అటువంటి అనుగ్రహాన్ని మనకి ఇస్తుందన్నమాట. ఎందుకంటే సిద్ధక్షేత్రములు, స్వయంభూ క్షేత్రములు, మానవ నిర్మిత క్షేత్రములు అని ప్రపంచంలో ఉన్న క్షేత్రములన్నీ 3 రకములుగా ఉంటాయి. ఈ అమ్మవారి యొక్క ఒక్కొక్క శరీర ఖండము పడటము చేత అక్కడ ఒక దేవీ స్వరూపము ఉద్భవించింది. అంటే అది స్వయంభూ క్షేత్రము అన్నమాట. స్వయంభూ క్షేత్రము అన్నిటికంటే అల్టిమేట్, ఎక్కువ శక్తి కలిగినటువంటిది అన్నమాట. అద్భుతమైన అనంతమైనటువంటి ఆ శక్తి యొక్క ఆవిర్భావం మనకి కనిపిస్తూ ఉంటుంది, లబ్ధి పొందుతూ ఉంటాం. అటువంటి అంటే కోరిన దానికంటే కూడా ఎంతో ఎక్కువ ఫలితాన్ని అనుగ్రహించేటువంటి అమ్మవారు. తండ్రి డబ్బులు అడిగితే ఇవ్వకపోయినా, అంటే పిల్లవాడు అడిగితే డబ్బులు తండ్రి ఇవ్వకపోయినా తల్లి ఇస్తుంది.